హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో త్వరలో ఆదరణ 3.0 పథకం అయితే ప్రారంభిస్తామని మంత్రి సవిత అయితే తెలిపారండి. ఆదరణ పథకం ద్వారా వారికి 90% సబ్సిడీతో ద్విచక్ర వాహనాలు అంటే టూ వీలర్ వాహనాలైతే అత్యాధునిక పరికరాలు కూడా అందిస్తామని తెలిపారు. మరి ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఈ పథకం కోసం ఏం అర్హతలు ఉండాలి అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బీసీ చేనేత జౌళి సంక్షేమ శాఖ మంత్రి సవిత ఒక కీలక వ్యాఖ్య అయితే చేశారండి. రాష్ట్రంలో త్వరలో ఆదరణ 3.0 పథకం ప్రారంభిస్తామని, కల్లు గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇస్తామన్నారు. గీత కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలు అలాగే తాటి ఉత్పత్తుల తయారీకి చర్యలు తీసుకుంటామనేసి సవిత గారు అయితే చెప్పారు. ఇక రంపచోడవరంలో తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా కల్లు గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనేసి చెప్పారండి. ఇక ఆదరణ పథకం కింద గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలను అలాగే పరికరాలను కూడా అందిస్తామని మంత్రి సవిత అయితే తెలిపారు. ప్రభుత్వం వారికి అందించే పరికరాలు 90% సబ్సిడీతో అందిస్తుంది. కేవలం 10% మాత్రమే లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బైక్ ధర అంటే స్కూటర్ ధర ₹1,00,000 ఉంటే గనక అందులో కేవలం 10,000 కడితే సరిపోతుంది. ఇక అంతేకాదు గీత కార్మికులకు 3 స్లాబులలో లోన్లు అందించే సౌకర్యం కూడా ఉంటుందండి. ఈ ఆదరణ పథకానికి లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లో నివాసం అయితే ఉండాలి. అలాగే బీసీకి చెందిన వారై ఉండాలి. ఉదాహరణకు కల్లు గీత కార్మికుడు వయస్సు కూడా 18 నుంచి 50 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి అనేసి కొన్ని రూల్స్ అయితే పెట్టారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.